ఫ్రెండ్స్, నాకు ఈరోజు అయితే కర్రీ ఏం తినబుద్ధి అవుతుంది. మా మమ్మీకి ఇప్పుడే మామిడికాయ పులిహోర చేయమని చెప్పాను. మమ్మీ చేస్తుంది, చూద్దాం పదండి. మమ్మీ మామిడికాయ పులిహోర ఎట్లా చేస్తారు మమ్మీ? మామిడికాయ ఒకటి తీసి గీరి తర్వాత దాన్ని పోపేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకోవచ్చు. కానీ మీరు తినరు కదా అవి రెండు. అవును, శనగపప్పు ఇట్లా మీరు తినరు కదా, అవును, అందుకోసమని వేయట్లేదు. పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి వేసి చేసుకోవాలి. వేసి కొంచెం సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి. ఇలా చేసి ఇవి కొంచెం రెడ్ కావాలి, రెడ్ కావాలి కదా. కొంచెం రెడ్ అయితే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేస్తుంది. మమ్మీ నూనెలో వేయగానే మొత్తం కలర్ చేంజ్ అయింది. చేంజ్ అవుతుంది. కరివేపాకు, ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం ఇట్లా దీన్ని గీరినాం కదా, దాంతో గీరినాం కదా మామిడికాయ. పుల్ల ఉన్న మామిడికాయ అయితే ఒకటి సరిపోతుంది. దాన్ని మనం టేస్ట్ చేసి చూసుకుంటే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసి కలపాలి. కలిపినాక మళ్ళీ అది కొంచెం వేపినాక రైస్ వేసుకోవాలా? మమ్మీ అది చాలా బాగుంటుంది కదా, ఈజీ మెథడ్ కూడా కదా. చాలా ఈజీ మెథడ్, ఈజీగా తినాలనిపించినప్పుడు ఇప్పుడు పుల్లగా బాగుంటుంది, టేస్ట్ తినచ్చు. అవునా? చూడు ఇట్లా అయిపోవాలి. మామిడికాయ వెంటనే ఇలా అయిపోతుంది, అంటే కొంచెం క్లోజ్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం రైస్ యాడ్ చేసుకున్నాం. రైస్ యాడ్ చేసుకొని దానితో మిక్స్ చేసుకుంటే అయిపోతుందా? ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్సింగ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మన రైస్ కూడా వేడవుతుంది, పులిహోర కూడా మిక్స్ అయిపోతుంది. ఓకేనా? చాలా టేస్టీ ఉంటుంది. పుల్లగా తినచ్చు. చిన్నపిల్లలు మీరైతే బాగా తినచ్చు. అది చాలా బాగుంటుంది మమ్మీ, యమ్మీగా ఉంటుంది తెలుసా. అందుకే నువ్వు చేయమన్నావు కదా, నేను చేస్తాను. ఓకేనా? ఇలా అంతా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి మనం. చేస్తే చాలా ఈజీ. మిక్సింగ్ సూపర్. ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సాల్ట్ ఎలా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా టేస్ట్ చేసుకుందాము. టెస్టింగ్ కొంచెం సాల్ట్ కొద్దిగా యాడ్ చేద్దాం. అది మిక్స్ చేసుకున్నాక సూపర్. ఓకే, రెడీ అయిపోయింది. స్వీటీ యువర్ ఫేవరెట్. ఫేవరెట్ టేస్ట్